మన మొదటి ట్రావెల్ లాగే ఒక రహస్యమైన హనుమాన్ టెంపుల్ ద్వారా మొదలైంది. చూద్దాం ఈ జర్నీ ఎంత మట్టికి వెళ్ళిద్దాం. చాలా చల్లగా ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ అనమాట. ఇక్కడ పిల్లలు చాలామంది చూస్తున్నాం, మనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ నేచర్ని. అక్కడ భారీగా పెరిగిన చెట్టు ఊడలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోడ్ అనేది చాలా టఫ్గా ఉందన్నమాట. ఇది చాలా మట్టి రోడ్డు, చాలా చిన్న రోడ్డు అనమాట. చుట్టూ చెట్లు కనపడుతున్నాయి, కానీ ఒక్కసారి కనుక మనం కొద్దిగా స్కిడ్ అయినా ఏమన్నా అటు సైడ్ బెండ్ జారి పడినా సరే దాదాపు ఒక 20 ఫీట్స్ డౌన్లోకి వెళ్ళిపోతుంది బండి. హనుమంతయ్య మీకు కొబ్బరికాయలు కొడతాము హనుమంతయ్య, అనుమానమద్దయ్య హనుమంతయ్య, మేమడిగింది హనుమంతయ్య. సో ఇది అండి లొకేషన్ వచ్చేసి మూలపాడు ఫారెస్ట్ ఏరియాలో ఉంది. దాదాపు 25 కిలోమీటర్స్ అంటున్నారు. ఏంటంటే ఇది గుడి వచ్చేసి దాదాపు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఎలా ఉంటుంది, మిగతా టైం అంతా ఇది ఫారెస్ట్ ఆఫీసర్లో హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అదే దీని యొక్క ముఖ్యమైన ప్రత్యేకత. ఇది వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి కనుక చూసుకుంటే దాదాపు ఒక 250 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్ టు విజయవాడ రూటు. విజయవాడ నుంచి చూసుకుంటే కనుక ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ మూలపాడు అనే గ్రామం ఉంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ రూట్లో కనుక మనం డైరెక్ట్గా 25 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జర్నీ బాగుంటుంది. చాలామంది భక్తులందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మనం కూడా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేద్దాం. పదండి చూద్దాం. అయితే ఇప్పుడు మనం మొదట ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనకి మూలపాడు విలేజ్ అనేది తగులుతుంది. ఈ విలేజ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటు చూసిన పంట పొలాలు తో చాలా బాగుంటుంది. దూరంగా కొండలు కనపడుతున్నాయి, మనం ఆ కొండల్లోకి డీప్గా వెళ్ళిపోవాలి దాదాపుగా. అయితే ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరవబడుతుంది. మిగతా టైం అంతా ఫారెస్ట్ ఆఫీసర్లు హ్యాండ్ ఓవర్లో ఉంటుందన్నమాట. ఎవరికి ఎలా ఉండదు. ఎవరన్నా రావాలనుకున్నా ఫారెస్ట్ ఆఫీసర్ల పర్మిషన్తోనే రావాలి. ఇంకోటి వచ్చేసి ఈ గుడి ప్రాంగణంలో ఒక బావి అనేది ఉంటుందంట. దాన్ని దొంగల మర్రి బావి అని అంటారు. అంటే అప్పట్లో ఒక 100-150 ఇయర్స్ బ్యాక్ దొంగలు ఎవరన్నా పెద్ద వాళ్ళని దోచుకొని వచ్చిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ షేర్ చేసుకుంటారంట. అయితే అది కూడా మనం చూద్దాం. ఇక్కడ మన ప్రభాస్ కటౌట్ చూస్తున్నాం. పాన్ ఇండియన్ స్టార్ ఆయన బర్త్డే సందర్భంగా పెట్టినట్టున్నారు. వీళ్ళంతా భక్తులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్రిప్ని. చాలామంది ట్రాక్టర్స్, కార్లు, బైకుల మీద ఈరోజు ప్రయాణం అనేది మొదలుపెట్టారు. దాదాపుగా ఇప్పుడు మనం ఊరి చివరికి వచ్చేసాం అన్నమాట. ఊరి చివరికి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతమైన వ్యూస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి పంట పొలాలు అనేవి కనిపించడం దాదాపుగా కనుమరుగవుతూ ఉంటుంది స్లోగా. ఆ తర్వాత ఎటు చూసినా అడవి అట్మాస్ఫియర్ అనేది కనపడుతుంది. అంతకన్నా ముందు ఇక్కడ ఏంటంటే మూలపాడు క్రికెట్ స్టేడియం అనేది మనకు కనపడుతుంది. చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇక్కడ స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ మ్యాచ్, స్టేట్ లెవెల్ మ్యాచ్ కూడా జరుగుతూ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరిగింది. దీన్ని మనం వచ్చేటప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. మేబీ పర్మిషన్ దొరికిద్దో లేదో వచ్చేటప్పుడు చూద్దాం, అప్పుడు కవర్ చేద్దాం. చాలా పెద్ద స్టేడియం, చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా స్టేడియమే అన్నమాట మొత్తం. ఇక్కడ నుంచి మనం స్టేడియం క్రాస్ చేసిన తర్వాత ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకు ఒక అద్భుతమైన బటర్ఫ్లై పార్క్ అనేది తగులుతుంది. బటర్ఫ్లై పార్క్ అని ఎందుకన్నారంటే ఈ అడవి ప్రాంగణంలో ఎక్కువగా చాలా రకాల బటర్ఫ్లైస్ అనేవి ఉన్నాయి. ఆ సీతాకోక చిలుకలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వాటి గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి అన్నీ ఉంటాయన్నమాట, డీటెయిల్స్ అన్నీ. సో ఈ పార్క్ని రెనోవేట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అవి ఏంటనేది మనం తర్వాత చూద్దాం. చూడండి, ఇదంతా బటర్ఫ్లై పార్క్ అన్నమాట. ఇక్కడ రకరకాల సీతాకోక చిలుకలు అనేవి కనపడతాయి, కానీ ఏంటి మనకు ఒక్కటి కూడా కనిపించలేదు అనుకుంటున్నారు. మార్నింగ్, ఈవినింగ్ టైంలో ఎక్కువగా కనపడతాయంట. మనం అటు ఇటుగా టైంలో వచ్చాం. సో ఇప్పుడు మనం ఈ పార్క్ ఎండ్ అవుతుంది ఇక్కడతో. ఈ పార్కు ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ కొన్ని ప్లే స్టేషన్స్, కిడ్స్ ప్లే స్టేషన్స్ అనేవి తయారు చేసి ఉంచారు. అది ఇదివరకు లేదు, ఇప్పుడు రీసెంట్గా తయారయ్యింది. అది ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం.
మార్నింగ్ టైం కాబట్టి మనం ఒకళ్ళమే ముందున్నాం, అంటే కొన్ని కార్స్ కూడా వెళ్ళినాయి, మనకి ఎదురు ట్రాఫిక్ అనేది రాలే. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మన చుట్టూ చెట్లతో కవర్ అయి ఉంది, కానీ అటుపక్క దాదాపు 20 అడుగులు లోతులో ఉందన్నమాట. బండి స్కిడ్ అయ్యా ఉన్న బండినా సరే ఒక 20 ఫీట్స్ డౌన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఐస్ క్రీమ్ సెల్లర్ తన బండి అనేది ఆటోకి ఫిక్స్ చేసుకొని తీసుకొస్తున్నాడు. మామూలుగా ఇంత హైట్లోకి తను తీసుకురావడం కొద్దిగా హార్డ్ అనుకుంటా, లేదా చాలా టైం అవుతుంది, అందుకని దాని హెల్ప్తో అతను వస్తున్నాడు. చూస్తున్నారు కదా ఇది రూటు. కానీ గొప్ప విషయం ఏంటంటే అంతకుముందు ఇది కాలినడకతో వెళ్ళే రూట్ అనమాట. దీన్ని రాను రాను ఫారెస్ట్ ఆఫీసర్స్, బైక్స్, కార్స్ అనేవి, ట్రాక్టర్స్ దాకా ఒక బండి వెళ్ళటానికి అనేది వీళ్ళు చాలా అద్భుతంగా తయారు చేశారు. అది కూడా ఒక 25 కిలోమీటర్లు. ఇప్పుడు ఇలా కనపడిన ఇది వాటర్ ఏదైతే ఉందో రోడ్డు మధ్యలో ఇలా దాదాపు ఒక 3 టైమ్స్ మనం క్రాస్ చేయాల్సి ఉంటుంది. న్యాచురల్గా అది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో మనం రోడ్ వేసుకున్నాం. సో పెద్ద ఇబ్బంది ఏమి లేదు, బైక్స్ కానీ కార్స్ కానీ ఈజీగానే వెళ్ళిపోతాయి. చూడడానికి అలా ఉంటుంది అంతే. అలా మొత్తం ఒక మూడు సార్లు అయితే మనకు ఎదురవుతుందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళే కొద్దిగా ఇక్కడ చూడండి, అసలు పిల్లలు ఆటోలో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం దాదాపుగా వచ్చేసాం గుడి ఎంట్రన్స్కి. ట్రాక్టర్స్లో, ఆటోస్లో చాలామంది వచ్చారు. దాదాపు ఒక 6-7 వేల మంది దాకా విజిట్ చేస్తారండి ఈ ప్లేస్ని. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెలుస్తారు కాబట్టి హనుమాన్ భక్తులందరూ ఈ టైం షేర్ అయి ఉంటారు ఇక్కడికి. మనం వచ్చేసాం ఇక్కడికి. ఆశ్చర్యకరం విషయం ఏంటంటే మనం ముందే వచ్చాం అనుకుంటున్నాం, కానీ మనకన్నా ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా పొద్దున్నే వచ్చినట్టున్నారు. చూడండి పిల్లలు ఆడుకునే, ఎక్కువగా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఎక్కువ కనపడుతున్నాయి. వీళ్ళు ఇంకా ఎర్లీ మార్నింగ్తోనే ఇక్కడికి చేరుకున్నట్టున్నారు. అందరూ వాళ్ళ బిజినెస్లోనే స్టార్ట్ చేసేసారు. చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో అనమాట నీడ ఉంటుంది. అంతా చాలా చల్లగా ఉంటుంది. ఎండ వేయడం అనేది తెలియదు, చల్లటి గాలి అనేది వస్తుంది. పక్కనే అంతకన్నా చల్లగా పారే నీళ్ళు అనేవి ఉన్నాయి. పిల్లలు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ట్రాక్టర్స్ అనేవి ఇప్పుడిప్పుడే భక్తుల రద్దీ అనేది పెరుగుతూ ఉంది. అది చూడొచ్చు మనం. కారుల్లో, ట్రాక్టర్స్లో, ఆటోస్లో వస్తున్నారు. ఇక్కడ నేను వాయిస్ చెప్తున్నాను అనుకుంటున్నా, కానీ వాయిస్ అనేది గట్టిగా రికార్డ్ అవ్వాలా, అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏం చెప్తున్నానంటే మనకన్నా ముందు ఇక్కడ సెల్లర్స్ అనేవి వచ్చేవారు. దాదాపు మనం ఒక 25 కిలోమీటర్స్, దగ్గర 20 కిలోమీటర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేస్తుంటాం. ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది లోపల రావడానికి. సో ఆ విషయాన్ని నేను ఇక్కడ మీతో చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏంటో ఈ ట్రిప్ ఏంటో మనం చూద్దాం రండి ఒకసారి. చాలా డీప్ ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ అనేది మనకి కనపడింది. పిల్లలందరూ ఇప్పుడే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ రకరకాల బొమ్మలు అనేవి సేల్ చేస్తున్నారు. ఫుట్బాల్స్ కానీ, ఎక్కువగా పిల్లలు ఆడుకునే వస్తువులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అద్దాలు, రకరకాల అద్దాలు, ఇంకా మణిపూసలు ఇవి ఉంటాయి కదా, లేడీస్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి కూడా సేల్స్కి పెట్టారు ఇక్కడ. అన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ బొమ్మలు కూడా చాలా రకాల బొమ్మలు అనేవి ఉన్నాయి, దేవుడు పటాలు అనేవి ఉన్నాయి. ఈరోజు ఈ నైట్కి ఏమి ఉండదు, ఇక్కడ అన్నీ క్లోజ్ అవుతాయి. ఈ బొమ్మలు అయితే చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి. ఇక నైట్కి మొత్తం దుకాణం అంతా క్లోజ్. ఈవినింగ్ అయ్యే కొద్దిగా రద్దీ పెరుగుతుంది, అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే. ఇదంతా తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఎవరికి ఎలా ఉండదు. ఎవరన్నా రావాలన్నా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే రావాలి. ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద పెద్ద వృక్షాలు అనేవి మధ్యలో ఉండటం వల్ల చాలా నీడ అనేది వచ్చింది. అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ భోజనాలు అనమాట. మధ్యాహ్నం ఉచిత భోజన పథకాలు ఉన్నాయి. కొంతమంది గుడికి దానం చేసిన వాళ్ళు కానీ, కొంతమంది దానకర్తలు కానీ అందరూ కలిసి భోజనాలు అనేవి అరేంజ్ చేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ అవుతాయి. అది కూడా మనం చూద్దాం. ఇక్కడ భగవాన్ హనుమాన్ యొక్క ఫ్లాగ్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఈ ఫ్లాగ్ అనేది.
చూడండి ఎంత పెద్ద చెట్లు అనేవి ఉన్నాయో. ఇవి చెట్లు నీడ వల్ల ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనేది నెలకొనింది. ఇవే అనమాట మధ్యాహ్నం మనకి భోజనాలు అనేవి అక్కడ నుంచే మనకి సప్లై అవుతుంది. భక్తులందరూ ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఇక్కడ ఏదో నీటి సౌండ్ వస్తుందని మేము అటు వెళ్ళాం. మొన్న ఇతను మన బైక్ బాగా డ్రైవింగ్ చేశాడు. ఈ ట్రిప్ను తను కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అయితే ఇక్కడ వచ్చి చూస్తే చాలా చల్లటి నీరు అనేది ప్రవహిస్తుంది. ఇది కొండలపై నుంచి వస్తున్న వాటర్ ఫాల్స్ యొక్క నీళ్ళు అనమాట. చాలా ఫ్రెష్ వాటర్, చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట. సహనంగా ఈ ఫారెస్ట్ డ్రైవ్ చేసుకొచ్చాడు. చూడండి ఈ పిల్లలందరూ అక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు నీటిలో. పెద్ద ప్రమాదం ఏమి ఉండదు, ఎక్కువ లోతే ఉండదు. చాలా మోకాల కన్నా చాలా తక్కువ లోతులోనే ఉంటాయి, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఈ వాటర్ చాలా ఫ్రెష్ వాటర్, చాలా చల్లగా ఉన్నాయి. చుట్టూ ఎటు చూసినా కవర్ చేసి ఉన్నాయి చెట్లు. నీటి గట్టు ఏదైతే ఉందో అది మనం దాటి వెళ్తే కనుక ఖచ్చితంగా అక్కడ మనం చెప్పుకున్నాం కదా మొదట బావి అనేది ఉందని, దొంగల మరి బావి అది ఉంది. అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఈ దైవ దర్శనం అయ్యాక. అదే హనుమాన్ టెంపుల్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి మనం దైవ దర్శనం అనేది చేసుకుందాం. ఈ కార్తీక పౌర్ణమి రోజే ఈ టెంపుల్ అనేది తెరుస్తారనమాట. అంటే హనుమాన్ జయంతి టైంలో కూడా తెరుస్తారు, కానీ ఎక్కువ మంది రారు, ఎక్కువ జనసందడి అనేది ఉండదు. దాదాపుగా కార్తీక పౌర్ణమి ఒక్కరోజు మట్టుకే జనం అనేది వస్తారు. దాదాపుగా 6-7 వేల మంది దాకా వస్తారనమాట. చూడండి భవానీ భక్తులు ఉన్నారు, అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు, హనుమాన్ భక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే నెలకొనింది. కెమెరా అనేది కొద్దిగా షేకింగ్ వస్తుంది. నేను సడన్గా ట్రిప్ అనేది ప్లాన్ చేశాను. ఆ గింబల్కి ఛార్జింగ్ లేదు. ఇక మార్నింగ్ టైం అయ్యే కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసాను. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ అనేది ఉండదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొద్దిగా క్లారిటీగా ఉంటుంది మన వీడియో. చూడండి ఇక్కడ మొక్కజొన్న పొత్తులతో పాటు ఇక్కడ నోరు నుంచి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ మిఠాయి, లడ్డు, హాట్ చిప్స్ చాలానే ఉన్నాయి. చాలా బాగుంది. అయితే ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి దాదాపు 140 years బ్యాక్ అనమాట. ఒక కట్టెలు కొట్టుకునే అతను ఇక్కడికి వచ్చేసి తన కట్టెలు కొట్టుకోవడం వెళ్ళటం అనేది జరిగింది. అయితే తనకు ఒకరోజు కలలో వచ్చేసి నేను ఇక్కడ అనేది ఉంటాను అనేది చెప్పడంతో, హనుమాన్ అనేది చెప్పడంతో తాను ఇక్కడికి వచ్చి చూడడం అనేది జరిగింది. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనేది చేశారంట ఈ ప్లేస్లో. నేను ఇక్కడే ఉంటానని చెప్పడంతో, అప్పుడు ఆ కాలంలో కొద్దిగా పొలిటికల్ పార్టీస్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయడంతో ఇలా టెంపుల్ అనేది బిల్డ్ చేశారు. ఆ తర్వాత తను అనుకున్న కోరికలన్నీ తీరాయంట. పూజారి గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అద్భుతమైన పాటలు అనేవి వినబోతున్నాం. ఒక పెద్ద ఆయన చాలా ఉత్సాహంగా ఈ దేవ పాటలు అనేవి పాడడం జరిగింది. ఆయన అయితే బాగా ఎంజాయ్ చేశాను తను పాడే పాటలు. అదిగో తనేనండి, చాలా అద్భుతంగా పాటలు పాడాడు. భక్తి గీతాలు పాడడం అనేది జరిగింది. సో ఈ క్యూలో అలా కొద్దిసేపు నిలబడిన తర్వాత మనకి దైవ దర్శనం అనేది కలిగింది. నేను ఆ టైంలో కూడా ఈయన మీద ఎక్కువ ఫోకస్ చేశాను, ఎందుకంటే ఈయన వయసులో కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా దైవ కీర్తనలు అనేవి చేయడం జరుగుతుంది. అది నచ్చి నేను ఆయన మీద ఎక్కువ ఫోకస్ చేశాను.
ఇప్పుడు ఆ పాటలు మీరు కూడా కొంచెం వినండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ గుడి చరిత్ర అనేది ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. हनुमान जी की हार पे हनुमंत गुणगान श्री राम स्तोत्रम श्री राम गोता అనుమానం వద్దయ్యా హనుమంతయ్యా ఏ మరిగింది వయ్యా హనుమంతయ్యా అనుమానం వద్దయ్యా హనుమంతయ్యా ఏ మరిగింది వయ్యా హనుమంతయ్యా ఎప్పన్ని తప్పించావు హనుమంతయ్యా నీకు అప్పాలు పోతాము హనుమంతయ్యా కోరుకున్నది ఇచ్చావా హనుమంతయ్య నీకు కొబ్బరికాయలు కొడతాము హనుమంతయ్య అనుమానమొద్దయ్య హనుమంతయ్య మేమడిగింది ఇవ్వయ్య హనుమంతయ్య హనుమంతయ్య తప్పులన్నీ కాశావా హనుమంతయ్య నీకు వడపప్పు పెడతాము హనుమంతయ్య చల్లగా చూచావా హనుమంతయ్య నీకు పాకమే పోతాము హనుమంతయ్య అనుమానమొద్దయ్య హనుమంతయ్య మేమడిగింది ఇవ్వయ్య హనుమంతయ్య మనసన్నదిచ్చావా హనుమంతయ్య నీకు పనసపండు పెడతాము హనుమంతయ్య అందదండలుండమని హనుమంతయ్య నీకు ఆకు పూజ చేస్తాము హనుమంతయ్య గండాలు గడపమని హనుమంతయ్య నీకు హారతులే ఇస్తాము హనుమంతయ్య అనుమానమొద్దయ్య హనుమంతయ్య మేమడిగింది ఇవ్వయ్య హనుమంతయ్య హనుమంతయ్య అనుమానమొద్దయ్య హనుమంతయ్య జై శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ రావ శివ రావ శివ కైలాసపురము నుండి రావ శివ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ రావ శివ రావ శివ కాకానిపురము నుండి రావ శివ శంభో మహాదేవ శంకర శివ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ రావ శివ రావ శివ శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ ఎన్ని కొండల మీద నీ ఉంటివా పూరి గుడిచలాని సందేశమా ఎన్ని కొండల మీద నీ ఉంటివా పూరి గుడిచలాని సందేశమా శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ ఓం నమ శివాయ ఓం నమ శివ. అలా భక్తి గీతలు అయిపోయాక మనం మళ్ళీ గుడి అట్మాస్ఫియర్కి వచ్చాము బయటికి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఇవే మనం మధ్యాహ్నం ఇక్కడే మనం భోజనాలు చేయబోతున్నాం. ఇక్కడ రకరకాల ఐటమ్స్ అనేవి వండారు. అవన్నీ ఇప్పుడు 12 గంటలకి స్టార్ట్ చేస్తారు పెట్టడం. ఇక్కడ చూడండి ఎంత భారీ చెట్టు, ఇది చాలా పెద్దగా ఉంది. ఈ వృక్షం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మరి ఈ చెట్టుకి ఏజ్ చూసుకుంటే కనుక. ఈ చెట్టే దాదాపు అక్కడ ప్లేస్లో సగం ఆక్యుపై చేసింది. దానివల్ల చాలా ఎక్కువ నీడ అనేది రావటం జరిగింది. దానివల్ల అక్కడ చాలామంది భక్తులు సేద తీరుతున్నారు. ఇంకా ఎటు చూసినా మనకి ఐస్ క్రీమ్ బండ్లు, మిఠాయి కొట్లు, ఇలా కిడ్స్
ఆడుకునే వస్తువులు ఇవన్నీ పెట్టి ఉంచారు. అయితే ఈ చెట్టు కింద అయితే మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే తనతో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటో కనుక్కుందాం అని ట్రై చేశాను. కానీ ఆయన చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ టెంపుల్ కట్టింది వాళ్ళ మామగారేనంట. కానీ మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయట వ్యక్తుల ద్వారా తెలిసింది. ఏంటంటే ఈ గుడి వచ్చి 140 సంవత్సరాల క్రితం కట్టారని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఆ తర్వాత గుడి ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కోరుకున్న కోరికలన్నీ బాగా తీరటం వల్ల ఈ గుడికి బాగా ప్రచారం అనేది ఏర్పడింది. కానీ ఇది ఫారెస్ట్లో ఉండటం వల్ల ఒక్కరోజు మాత్రమే దీనికి పర్మిషన్ అనేది ఇస్తారు. అది కార్తీక పౌర్ణమి రోజు. ఇంకేంటంటే ఇప్పుడు మనం ఈ టెంపుల్ దాటి కొద్దిగా ఎదరికి వెళ్తే కనుక అక్కడ బ్రిటిషర్స్ చిన్న కోట అనేది ఉండేదంట. ఆ టైంలో బ్రిటిషర్స్ ఉండేవాళ్ళంట. అక్కడ పైన కోట ఒకటి, అది బాగా పాడైపోయింది. అటు దారి లేదు, ప్రస్తుతానికి మొత్తం మూసేసుకుంది. అంటే దారి మనం చెట్ల నుంచి వేరు చేసుకుంటూ వెళ్ళాలి, కానీ పర్మిషన్ లేదు మన కాడికి వెళ్ళటానికి. ఈయన చెప్పడం ఈ గుడి కట్టి ఒక 30 సంవత్సరాల పైనే అవుతుందని చెప్పాడు. కానీ మనకి బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఒక 120-130 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కట్టడం అనేది జరిగింది. ఎక్కువ మంది అదే చెప్పారు. ఇప్పుడు మనం దొంగలమర్రి బావి అనేది ఏదైతే ఉందో దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ మనోడు ఈ చెట్లు గూడల్లో బాగా ఎంజాయ్ చేశాడు. కానీ ఆ చెట్లు గూడలు కూడా చాలా బాగా పెరిగాయి. సో ఇప్పుడు మన దొంగలమర్రి బావి గురించి ఆల్రెడీ దాంట్లో ఒకసారి చెప్పుకున్నాం కొంచెం. అదేంటంటే ఒక 100 సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద ఘరానా దొంగలు ఎక్కడైతే ఊళ్ళల్లో అక్కడక్కడ దొంగతనాలు చేసి వచ్చి ఈ బావి దగ్గర కూర్చొని భోజన కార్యక్రమాలు ముగించి అక్కడ వాళ్ళ షేర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇక్కడ నేను ఇంత హార్డ్ వర్క్ చేసా, అక్కడ నువ్వు అంత హార్డ్ వర్క్ చేసావు, సో ఇప్పుడు ఇందులో భాగం ఎక్కువ నాకు వస్తుంది, ఇందులో ఎక్కువ భాగం నీకు వస్తుంది అనే వాళ్ళు కష్టపడి దొంగిలించిన సొమ్ము అక్కడ పంచుకుంటారనమాట. ఆ తర్వాత సో అలా ఎక్కువగా పెరిగి అందుకని ఈ చర్యల వల్ల బావికి దొంగలమర్రి బావి అని పేరు వచ్చింది. ఇక్కడ పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చెవులు అదిరిపోయేలాగా ఆ విజిల్స్ అనేవి మోగించారు. ఇక్కడ ఇదే అండి మనం చెప్పుకున్న దొంగలమర్రి బావి. దీని ప్రత్యేకత అదనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ దొంగతనాలు కానీ ఏం లేవు. ఆ టైంలో అప్పట్లో అలా జరిగింది. ఇదే అనమాట ఈ ప్రదేశంలోనే దొంగలు అనేవి వాళ్ళు దొంగిలించుకున్న సొమ్ము అనేది పంచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి నేను కొద్దిగా డీప్ ఫారెస్ట్లోకి ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే ఇంకా పైన ఏమన్నా వ్యూ ఉంటుందా, దారి అయితే ఏదో ఉంది కదా అని చెప్పి వెళ్ళాను. అంటే వాటర్ ఫాల్స్ ఏమైనా చూడడానికి ఏమన్నా దారి ఉండొచ్చేమో అని. కానీ అది ఇంకా చాలా డీప్గా వెళ్ళాలి. మరి ఆ ప్లేస్ వాటర్ ఫాల్స్ ప్లేస్ ఇదో కాదో నాకు ఐడియా లేదు. ఇక్కడ అంతా కొత్త వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది చెప్పడానికి కూడా ఎవరు లేరు. సో ఈ టైంలో ఏంటంటే అక్కడ మనకి బాగా చుట్టుపక్కల బాంబుల సౌండ్ అనేది ఎక్కువ వినపడింది, టపాసులు పేలుస్తున్న సౌండ్. అది ఎందుకంటే అక్కడ వన్యమృగాలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా ఈ సౌండ్ విని దూరంగా వెళ్తాయి మన నుంచి. అందుకని అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు కొంతమంది నియమించారు. మరి ఇక్కడ పిల్లలే వాళ్ళంతటి వాళ్ళే ఈ గుడి నిర్వాహకులే కొంతమంది బాంబులు తీసుకొచ్చి పేలుస్తున్నారు. కానీ మొత్తానికి ఈ చుట్టూ ఇక్కడ సరౌండింగ్స్లో ఎక్కువగా టపాసులు అనేవి పేల్చడం జరిగింది. వాటి సౌండ్స్కి కోతులు కానీ ఎక్కువగా ముళ్ళపందులు కానీ ఎక్కువ ఉంటాయంట ఈ ఏరియాలో. సో అవన్నీ దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అవి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఆ పేల్చడం. అదే ఇప్పుడు మనం ప్రస్తుతం వింటున్నాం. ఇంకా నెక్స్ట్ మనం వాటర్ ఫాల్స్ గురించి, ఇక్కడ నీటి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో. ఈ నీటి కొలం చుట్టూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఫుడ్ ఐటమ్స్ పులిహార, పాయసం, పప్పు చాలా బాగుండారు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ప్లేస్ నుంచి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు మనం అంతా కవర్ చేసాం. ఇక్కడ ఇంకా నైట్ దాకా ఉంటారు ఇలానే భక్తులు వృద్ధి. ఆ తర్వాత వెళ్ళటం రిటర్న్ చాలా హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటారు ఇక్కడ నుంచి.
రాత్రి తర్వాత ఇక్కడ మనిషి అనే వాళ్ళు ఉండరు, ఇదంతా ఫారెస్ట్ ఆఫీసర్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నుంచి మనం ఇక్కడ నుంచి వెళ్తా బటర్ఫ్లై పార్క్ కొద్దిగా ట్రై చేద్దాం కవర్ చేయడానికి. అంతేకాదు అక్కడ దారిలో కొన్ని ప్రకృతి కళాఖండాలు ఉన్నాయి. అంటే చెట్ల కొమ్మలతో చేసిన కొన్ని కుర్చీలు కానీ టేబుల్స్ కానీ అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు పెట్టారంట. ఏంటో చూద్దాం ఒకసారి, వాటిని కూడా చూసి ఒకసారి ఎంజాయ్ చేసి వద్దాం. ఇంకా మనం నెక్స్ట్ ఇంకా చూడాల్సింది ఆ బటర్ఫ్లై పార్క్, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. అయితే ఓకే, రిటర్న్ అయితే వెళ్దాం, మనం బయలుదేరదాం. ఎందుకంటే ఇంతకు మించి ఎక్కువ టైం కనుక ఇక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా మనం వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. రద్దీ అనేది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, జనాభా చాలామంది వస్తున్నారు. ఈ ట్రిప్ని మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ క్వాలిటీతో వీడియో అందిద్దాం. గింబల్ నెక్స్ట్ టైం తీసుకొస్తాం. ఆ చిన్న చిన్న షేక్స్ ఏదైతే ఉన్నాయో లేకుండా చూద్దాం. ఇదిగోండి ఇక్కడైతే మనం ఎదురు చెట్లతో చేసిన టేబుల్స్ అనేవి చూస్తున్నాం. ఇది చాలా అట్రాక్టివ్గా తయారు చేశారు, ఇక్కడ చాలా బాగుంది న్యాచురల్గా. వీటి వెనకమాలే ఉన్నాయి ఆ ఎదురు భూములు, వాటితోనే వీటిని తయారు చేశారు. ఇది చూసినప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఇది ఇయర్లీ వన్స్ కదా ఓపెన్ చేసేది, వీటిని ఎందుకని ఇలా చేశారు, ఏదన్నా సందర్శక ప్రదేశం కింద ఏమైనా తీర్చిదిద్దుతున్నారా ఏంటి అనేది ఒక అనుమానం అయితే వచ్చింది నాకు ఫస్ట్. అదేంటనేది మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతం అయితే చూడండి, ఇది చాలా బాగా కట్టారు, చాలా న్యాచురల్గా ఉంది. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ ఇక్కడ ఈ ప్రాంతం వైపు వచ్చినప్పుడు భోజనాలు చేయడానికి కానీ కాసేపు కూర్చోవడానికి కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకో రీజన్ కూడా ఉంది ఇది కట్టడానికి ఇలా. సో ఇక్కడ కాసేపు మేము రిలాక్స్ అయ్యాం, కూర్చున్నాం, చాలా బాగుంది. న్యాచురల్గా తయారు చేశారు కదా, చూసాం. ఈ చెట్ల మధ్యలో ఇలా వెదురు బొంగులతో తయారు చేసిన కుర్చీలు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అందుకే కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యాం. ఇలా రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మా ప్రయాణాన్ని అనేది కొంచెం ముందు కొనసాగించాం. ఈ ప్లేసు రెగ్యులర్గా అయితే ఎవరు విజిట్ చేయరు. అక్కడ ఎదురైతే బటర్ఫ్లై పార్క్ ఉంది కదా, ఆ బటర్ఫ్లై పార్క్ మట్టికే మనకి మనకు ఎలవ్ అనేది ఉంది, అక్కడ దాకే మనం వస్తాం. ఆ బటర్ఫ్లై పార్క్ మట్టికి పర్మిషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇదంతా క్లోజ్ అనమాట. ఇక్కడ నుంచి ఎదరికి వెళ్ళనివ్వరు, దారి ఉండదు, అసలు క్లోజ్ చేసేస్తారు. సో ఇప్పుడు మనం బటర్ఫ్లై పార్క్ దగ్గర కొన్ని ప్లే స్టేషన్స్ అనేవి చూసాం, అదేంటో వెళ్దాం, అక్కడ ఏమైనా డీటెయిల్స్ ఉంటాయో కనుక్కుందాం. ఎందుకంటే సంవత్సరంలో 1 ఇయర్కి ఓపెన్ చేసి ఈ ప్లేస్లో ప్లే స్టేషన్ ఎందుకు పెట్టారనేది తెలియాల్సి ఉంది కదా, మరి అదేందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఆ ప్లే స్టేషన్ చూద్దాం, ఆ ప్లే స్టేషన్ తర్వాత బటర్ఫ్లై పార్క్ అనేది ఒకసారి కవర్ చేసుకొని వెళ్దాం. బటర్ఫ్లై అంటాం కానీ అక్కడ మనకు బీభత్సంగా బటర్ఫ్లై ఈ టైంలో కనపడవు, ఓన్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో ఉంటాయంట. సో ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏముంది, చిన్న పిల్లల ప్లే స్టేషన్ అనేది ఉంది. ఇది ఎందుకు ఇలా కట్టారనేది నాకు అర్థం కాలే, ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి ఎలా ఉంటుంది కదా, మరి ఈ ప్లేస్ ఎందుకు ఇలా డెవలప్ చేశారు అనేది నాకు అర్థం కాలే ఫస్ట్. తర్వాత నేను ఇక్కడ కొంతమందిని అడిగితే చెప్పింది ఏంటంటే, వాళ్ళు చెప్పిన విషయం, ఈ ప్లేస్ని టూరిస్ట్ ప్లేస్గా కూడా డెవలప్ చేస్తున్నారంట. అందులో భాగంగానే ఈ ప్లే స్టేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేశారు, ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేసిన తర్వాత మనకి ఎంట్రన్స్ టికెట్ అనేది ఖచ్చితంగా పెడతారంట. ఎంట్రన్స్ టికెట్ కూడా అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, ఇంకో 2 ఇయర్స్ అయినా పట్టవచ్చు. అందుకే ఇది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దీన్ని ఇంకా డెవలప్ చేస్తారంట ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు. సో ఇక్కడ ప్లే స్టేషన్ అనేది కాసేపు మేము తిరిగాడాం, అటు ఇటు చూసాం. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది పార్క్గా కూడా ఇక్కడ బాగా డెవలప్ చేశారు, కొన్ని చిన్న చిన్న కట్టడాలు అనేవి కట్టారు, చాలా బాగున్నాయి. అది వచ్చేసి టాయిలెట్ ప్లేస్ అనమాట, ఉమెన్స్కి జెంట్స్కి. ఇటు వచ్చేసి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి చిన్న చిన్న గుడారాలు అయ్యి కట్టడం జరిగింది, వాటిని కూడా లుక్ వేసాం. సో దీన్ని పార్క్గా ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు టికెట్ రేట్ అనేది పెడతారు, అది ఎంత పెడతారనేది మనకు తెలియదు, ఇక్కడ ఉన్న అట్రాక్షన్ బట్టి పెడతారు. అంటే దాదాపుగా అప్పుడు ఇది డైలీ అలౌ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు.
అయితే అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్లోనే ఉంది, ఇంకా పూర్తిగా పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం బటర్ఫ్లై పార్క్ కాడికి వచ్చేసాం. ఈ బటర్ఫ్లై పార్క్లో కొన్ని డీటెయిల్స్ అనేవి చూసాం. ఏం లేదు అక్కడ వీటిలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి, అవి ఎలా సర్వైవ్ అవుతాయి, ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. ఇలాంటి బోర్డులు చాలా ఉన్నాయి. అంటే సీతాకోకచిలుకలో ఇన్ని రకాలు ఉంటాయని మనకి ఇక్కడికి వచ్చాక కానీ అర్థం కాదు. చిన్న చిన్న సీతాకోకచిలుకలు అవి కనపడ్డాయి కానీ మన కెమెరాకి కనపడవు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. దాదాపు మార్నింగ్ ఈవినింగ్ వస్తే మనం చాలా చాలా గుంపులుగా ఉండే సీతాకోకచిలుకలు చూడవచ్చు అంట. మనకి ఇప్పుడు ఆ టైం కాదు అది, అందుకని మీకు చూపించలేకపోయాను అది. సో ఇప్పుడు వచ్చేసి మనం క్రికెట్ స్టేడియం కాడికి వచ్చాం. ఇక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది. వాళ్ళని అడిగితే పర్మిషన్ లేదు సార్, లోపలికి వెళ్ళడానికి కుదరదు అన్నారు. లోపల మ్యాచ్లు కూడా ఏం జరగట్లే, బయట నుంచి కొంచెం దీన్ని కవర్ చేసాం. సో అక్కడ ఏదో నెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నెట్స్ ఉన్నాయి, ఇంకా టైర్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఫిట్నెస్కి కొద్దిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్యాట్స్మెన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, దానికోసం అనుకుంటా. సో ఇదండి ఈ ట్రిప్లో మనం చూసాం. ఇంతకన్నా నెక్స్ట్ బెటర్ క్వాలిటీతో ఇంకా మంచి ట్రావెల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శనం ఇచ్చే హనుమాన్ టెంపుల్ని చూసాం. అందులో హనుమాన్ దర్శనం కూడా అయింది మనకి. రూట్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో మీలో ఎవరికన్నా ఈ గుడిని సందర్శించాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ అడ్రస్ కాడికి వచ్చి విజిట్ చేయవచ్చు. సో ఈ ట్రిప్ని మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ టైం మరొక ఆసక్తికరమైన ట్రిప్తో మళ్ళీ కలుద్దాం.